జలపల్లి ఫామ్ హౌస్ వద్ద సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్ట్ రంజిత్ పై చేసిన దాడికి నిరసనగా రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు రాజేంద్రనగర్ సర్కిల్ పిల్లర్ నెంబర్ 143 నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓకు జర్నలిస్టులు వినతి పత్రం అందించారు. మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలని, గాయపడ్డ జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప్రభుత్వం కఠిన చట్టాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మోహన్ బాబు ఉన్న నివాసంలో అక్కడ తండ్రి కొడుకుల ఘర్షణ జరుగుతున్న విషయంలో ఇది అందరికీ తెలిసిన విషయమే. అక్కడ కవరేజ్ కోసం మంచు మనోజ్ జర్నలిస్టులను కోరిండు కాబట్టి ఆయన మీడియాను సంప్రదించినందుకు ఆయన మంచు మనోజ్ తరపున మీడియా కవరేజ్ కోసం పోతే వాళ్ళ తండ్రి మోహన్ బాబు సినీ నటుడు ఆయన లోగో గుంజుకొని కొట్టడము, విసిరేయడము అది ఇంతవరకు ఎప్పుడు ఇట్లా రాజకీయ నాయకులు ఎవరు ఇంతవరకు ఎప్పుడు ఎట్లా చేయలేరు. ఫస్ట్ టైం మోహన్ బాబు అట్లా కోపోద్రేకమై మీడియా మీద అట్లా కొట్టడము, అట్లా చేయడము అది మేము ఖండిస్తున్నాం. రాజేందర్ జర్నలిస్టు నుండి మేమంతా ఖండిస్తున్నాం. ఆయన మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. చట్టపరంగా ఆయన ఏ సెక్షన్ల కింద అయితే కేసు నమోదైందో దానికి న్యాయంగా ఆయనను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని మా జర్నలిస్టులకు అందరికీ న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం. మొన్న జరిగినటువంటి జలపల్లిలోని మంచు మనోజ్ పిలవడం జరిగింది మీడియా మిత్రుల్ని. అందులో భాగంగా పాటిషారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. TV9 తరపు నుంచి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ విషయంపై ప్రతి ఒక్క జర్నలిస్టు మీద ఇక్కడ కాదు, బైన్సాలో చూసుకుంటే బైన్సాలో కూడా మన జర్నలిస్టుల మీద దాడులు జరిగినాయి. పొటెన్చెరు గుడే మైపాల్ రెడ్డి కూడా జర్నలిస్టుల మీద దాడులు జరిపించాడు. గతంలో షాద్నగర్లో సత్యం రాజు మీద దాడులు జరిగినాయి. మరొకటి మొన్న RTV మల్లారెడ్డి దాడులు జరిపారు. అంటే ప్రతి ఒక్కరు దాడుల మీద దాడులు వేస్తుంటే ఈ రిపోర్టర్లు ఏం కావాలనేది మనం తెలుసుకున్న విషయం మనకున్నది. కాబట్టి మనకు కూడా ఒక గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఒక చట్టం తీసుకురావాలి. ఆ చట్టానికి ఎవరైతే దాడులు చేస్తారో వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్టులు చేయాలి. అప్పటి వరకు మేము నిద్రపోము. ఖచ్చితంగా మోహన్ బాబుని అరెస్ట్ చేసిన దాకా మేము రస్తారోకులు చేస్తాం, రోడ్లు బంద్ చేస్తాం, విధిలోకి పోయి మేము ఏదైనా చేయగలుగుతామని చెప్పేసి మేము తెలుపుకుంటున్నాం. మా మీడియా తరఫున రంజిత్ రెడ్డి అనే రంజిత్ కుమార్ అతను ఒక అయ్యప్ప స్వామి మాల వేసుకుని మాలధారణలో ఉన్న వ్యక్తిని కూడా మాల వేసుకునేదాన్ని చూడకుండా మనిషి మీద చేయి వేయడం అనేది చాలా తప్పు. కాబట్టి ఖచ్చితంగా ఖండించి పోలీసు సిబ్బంది వారు కానీ పోలీసు వాళ్ళు కానీ అందరూ కూడా అతన్ని అరెస్ట్ చేసిన దాకా మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. జర్నలిస్టులు అంటే ఎవరి కోసం, సమాజ సేవ కోసమే పనిచేస్తున్నాం. ప్రతి ఇళ్లలో గొడవలు ఉంటాయి. ఆయన అంటున్న మోహన్ బాబు మా ఇళ్లలో గొడవలు అయితే మా ఇంటికి వచ్చారంట. నువ్వు పిలిస్తేనే వచ్చారు. నీకోసం బలవంతంగా మేము గోట్లు దుబ్బుకొని రావడానికి ఉండాలం కాదు. నీ కొడుకు పిలిస్తేనే వచ్చినాం. ఎందుకు వచ్చినాం? నువ్వు ఒక సెలబ్రిటీవి, అందరికీ అవసరమే. నీ కోసం చెప్పిన సమాజ సేవకు ఇదే నా చూపించేది. 100 మంది గుండాలు ఎందుకు పెట్టుకుంటావు నీ ఇంట్లో? నీకోసమా మరి ఎవరి కోసం? నువ్వు భయపడుతున్నావా? నువ్వు తప్పు చేస్తే నీ కొడుకులో నువ్వు చూసుకో. నేను కవరేజ్ చేయడానికి కోసం ఒక మీడియా ప్రతినిధి TV9 లోగో కనిపించట్లేదా? ప్రతిసారి మీడియా ముందుకు రావాలంటే నువ్వు ఎట్లా ఎదిగినావు? నీకు మీడియా కనిపించలేదా? అప్పుడు ఏం చేసిర్రు నువ్వు? మేము అదే ఒకటే, నువ్వు ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డందుకు నీకు కఠినంగా శిక్షించాలని మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టులు అంటే రోడ్డు మీద తిరిగే వాళ్ళు కాదు. వాళ్ళు అన్ని సహనాలు తెలివి ప్రయత్నిస్తారు. ఏదున్నా తెలిసే చేస్తారు. మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా ప్రయత్నం చేయడం, ఇట్లా కొట్టడం మాత్రం సమర్థమైంది కాదు. ఇక నెక్స్ట్ ఎప్పుడైనా కానీ మీడియా మీద ఇట్లా దాడులు జరిగితే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకునేందుకు ఒక చట్టం తీసుకురావాలి. మరి మీడియా పట్లకి ఎలాంటి రక్షణ లేదు. ఆ రక్షణ కల్పించాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. తరఫున ఈరోజు రాజేంద్ర కాన్స్టెన్సీ అందరూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు అందరూ కూడా చౌరస్తా నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా నిర్వహించి ఆర్డీఓ ఆఫీస్ కార్యాలయంలో వినతి పత్రం అందించాము. దానికి కారణం ఏంటంటే మోహన్ బాబు మొన్న తన ఇంటిపై కవరేజ్ వచ్చిన మీడియా మిత్రులపై దాడి చేసిండు. అదే మీడియా మిత్రులు కావాలని వాళ్ళ ఇంటికి వెళ్ళలే. ఆడ మీడియా వాళ్ళు కవర్ చేస్తుంటే వాళ్ళ ఇంటి కుటుంబ కళాలు నడుస్తున్నాయి. దాన్ని కవరేజ్ చేద్దామని వాళ్ళ ఇంటి గేటు పైన నిలబడ్డారు. అదే మోహన్ బాబు కొడుకు వచ్చి మీడియా మిత్రులందరినీ ఇంటికి రమ్మని లోపలికి రమ్మని చెప్పి పిలిచినందుకు ఆ మీడియా మిత్రులందరూ లోపలికి వెళ్ళడం జరిగింది. దాంతో మోహన్ బాబు మరి ఏమనుకొని వచ్చినో తెలియదు. అది లోగో తీసుకొని ఒక రిపోర్టర్
టీవీ9 రిపోర్టర్పై దాడి చేసిండు. ఆ దాడి చేసిన సంఘటనలో టీవీ9 రిపోర్టర్ బొక్క విరిగిపోయింది. ఆయనకు 3 ఫ్రాక్చర్లు అయినాయి. ఆయన హాస్పిటల్కి షిఫ్ట్ చేసారు. కానీ అట్లాంటి దాడి ఇంకొకరు చేయొద్దు. ఇంకో చేసినా కానీ వాళ్ళందరినీ ఖండించాలని. ఇంకోటి ఏంటంటే ఈ గవర్నమెంట్ ప్రభుత్వం గిట ఒక జర్నలిస్టులపై దాడిని ఖండించి అదేవిధంగా జర్నలిస్టులకు అనేది ఒక జీవో చట్టం కొత్త చట్టం తీసుకురావాలి. ఎక్కడ జరిగినా ఏ జర్నలిస్టుపై దాడి జరిగినా ఆ చట్టం వినియోగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకోటి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుందంటే ఈ ఖండించకపోతే వీళ్ళని అరెస్ట్ చేయకపోతే వేరే వాళ్ళు గిటనే దాడి చేసి మేము ఏదో సారీ చెప్పుకుంటాం అయిపోతుంది అనే ధోరణిలో ఉంటారు. కాబట్టి ఆ శిక్ష అనేది అందరికీ కనిపించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. పాడిశేరి పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్పల్లి గ్రామంలో ప్రముఖ సినీ నటులు గౌరవనీయులు మంచు మోహన్ బాబు నివాసంలో తండ్రి కొడుకుల మధ్య జరుగుతున్నటువంటి కుటుంబ కలహాలను చిత్రీకరించడానికి మంచు మనోజ్ కోరిక మేరకు విజ్ఞప్తి మేరకు వాళ్ళ కాంపౌండ్లోకి వెళ్ళినటువంటి జర్నలిస్ట్ మిత్రులపై మీడియా ప్రతినిధులపై సీనియర్ నటులు రాష్ట్రంలో ఎంతో పేరున్నటువంటి వ్యక్తి మంచు మోహన్ బాబు దాడి చేయడాన్ని రాజేంద్ర నగర్ నియోజకవర్గం జర్నలిస్టులు అందరూ ఖండిస్తున్నాం. ఎందుకంటే మంచు మనోజ్ విజ్ఞప్తి మేరకు అక్కడికి వెళ్ళినటువంటి జర్నలిస్టులపై ముఖ్యంగా టీవీ9 జర్నలిస్టు రంజిత్ కుమార్పై లోగో తీసుకొని మోహన్ బాబు దాడి చేశారు. ఇది చాలా ఏహమైన చర్య. ఎందుకంటే మీడియా అనేది ఒక సంఘటనను చిత్రీకరిస్తుంది కాబట్టి దాన్ని ఒకవేళ వాళ్ళు ఏమన్నా తప్పు చేస్తే ఖండించాలే కానీ దాడి చేయడం అనేది అమానుషం. అలా దీనికి మేము దీన్ని ఖండిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈరోజు రాజేంద్ర నగర్ సర్కిల్ అత్తాపూర్ 143 పిల్లర్ నుంచి ఉప్పల్పల్లిలోని రాజేంద్ర నగర్ ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి సీనియర్ అసిస్టెంట్ ఐదర్ ఉన్నిసా మేడంకు మేము విజ్ఞప్తి చేస్తాం. మా విజ్ఞప్తి ఏంటంటే జర్నలిస్టులపై ఎక్కడ దాడులు జరిగినా దాన్ని ఖండించాలి, వాటిపై చర్యలు తీసుకోవాలి. ఇటీవల మల్లారెడ్డి కళాశాలల్లో ఒక జర్నలిస్టు ఆర్ న్యూస్ జర్నలిస్ట్పై దాడి జరిగింది. ఇక్కడ టీవీ9 జర్నలిస్ట్పై జరిగింది. రాష్ట్రంలో ఏదో ఒక మూలన జర్నలిస్టులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఒకవేళ మీడియా లేకుంటే జర్నలిస్ట్ లేకుంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేది ఎవరు? ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నటువంటి మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం ఏంటి? ఇది మంచిది కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ప్రజలకు మేలు చేసే విధంగా పనిచేస్తున్న మీడియాను దాడి చేసి వాళ్ళను ఇంకా ఇబ్బంది పెట్టడం మంచిది కాదని చెప్తూ ఈ యొక్క సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ రాజేంద్ర నగర్ జర్నలిస్టులు అందరం కూడా ఐక్యంగా ఆర్డీఓకు వినతి పత్రం అందజేయడం జరిగింది. దీనిపై ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. జర్నలిస్టులపై దాడులు జరగకుండా ఇంతకుముందు మిత్రులు చెప్పినట్లు ఒక జీవోను తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టుల ఐక్యత.